గాయత్రీ ధ్యాన మహాయాగం. అందరికీ నమస్కారం. ప్రణామ్స్ టు ఆల్ ది మాస్టర్స్ ఆఫ్ ద హోల్ కాస్మస్. ప్రణామ్స్ టు ఆల్ ది పిరమిడ్ మాస్టర్స్. ఈ 3 పదాలు మనం గుర్తుంచుకోవాలి. ఒక గురువు, ఆ డాన్యువాన్ ఇద్దరు ఒకసారి అడవిలో వెళ్తుంటే ఒక పెద్ద పొడవుగా చెట్టుతో ఆ డాన్యువాన్ గురువు చెప్తారన్నమాట, నీకు నా నమస్కారం అని చెప్పేసి. అప్పుడు ఆ పెద్ద చెట్టు ఇలా వంగి తాను కూడా నమస్కారం చేసింది. ప్రతి వస్తువు, ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి అన్నీ గ్రహిస్తుంది, ఒక మానవుడు తప్ప. అందుకే హిందూ సంప్రదాయంలో ఆయుధ పూజ అని ఉంది. దసరా నాడు ఆయుధాలన్నిటికీ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే మనం వాడే వస్తువులకి, ఉపకరణాలకి మనం సేవ చేయడం, మంచి భావాలు ప్రకటించడం. మనసు పెట్టి చేసేదే పూజ, మనసు పెట్టి చేసేదే ప్రార్థన. మనసు పరిపరి విధాలు పోతూ శరీరంతో చేసేది పూజ కాదు, ప్రార్థన కాదు. మనసుతో చేసే ఫ్రెండ్షిప్పే ఫ్రెండ్షిప్. ఊరికే పెదవులతో చేసే ఫ్రెండ్షిప్ కాదు. మనసులో ఒక ఆలోచన, పెదవుల్లో వేరే మాట ఉంటే లాభం లేదు. ఆ పూజ, ఆ ప్రార్థన పనిచేయదు. అసలు పెదవులకి, ప్రార్థనకి, పూజలకి సంబంధమే లేదు. అంతా మనస్ యొక్క సంబంధం. యా మతి సా గతిర్భవేత్. మన మతి ఎలా ఉందో మన గతి అలా ఉంటుంది. ప్రార్థన అనేది పెదవులతో వచ్చేది కాదు. పూజ అనేది ఈ చేతులతో వచ్చేది కాదు. ఇలా హారతి తిప్పితే అది పూజ కాదు. గంటలు కొడితే అది పూజ కాదు. మనసుతో మనం పూజ చేయాలి. మానసిక పూజ, మానసిక ప్రార్థన. అది ఉండగా చేతులతో చేయవచ్చు, పెదవులతో చెప్పవచ్చు, అది వేరే మాట. కానీ మనసుతో పూజ లేకుండా చేతులతో పూజ, మనసులో ప్రార్థన లేకుండా పెదవులతో ప్రార్థన లాభం లేదు. మనసుతో జోడించి పెదవులు ఉండాలి, మనసుతో జోడించి చేతులు ఆడాలి, మనసుతో కూడి శరీరం ఉండాలి. ఎప్పుడు శరీరం ఒకవైపు, మనసు ఒకవైపు ఉంటే లాభం లేదు. అది పూజ కాదు, ప్రార్థన కాదు, అదంతా నిరుపయోగం. బూడిదలో పోసిన పన్నీరు. నిజమైన పూజ చేస్తే అది ఎంతో మంచిది, నిజమైన ప్రార్థన ఎంతో మంచిది. ఆత్మ యొక్క పరిణామ క్రమంలో మొట్టమొదటిలో పూజ, ప్రార్థన ఇవన్నీ ఉన్నా, మనసుతో చేసినా కాలక్రమేణా అవన్నీ పోతాయి. ఎందుకంటే మనస్సే ఉండదు, ఆత్మే ఉంటుంది. కనుక మనసుతో చేసే పూజ, మనసుతో చేసే ప్రార్థన అవన్నీ ఉండవు. ఆత్మవత్తు ఉండడమే ఉంటుంది. నువ్వు ఒక శాశ్వతమైన ఆత్మ పదార్థము. నా జాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవిత వా న భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు. అక్కడి నుంచి మొదలవుతుంది అసలైన పూజారహిత, ప్రార్థనారహిత. నువ్వు ఆత్మ అయినప్పుడు, ఆత్మకి చావు లేనప్పుడు నువ్వు ఎవరి కోసం పూజ చేస్తున్నావు, దేన్ని ప్రార్థిస్తున్నావు? నువ్వే పూజ వస్తువు. నువ్వే పూజించుకోవాలి, నిన్ను నువ్వే ప్రార్థించుకోవాలి. ఇంకా పూజ ఎక్కడ ఉంది, ప్రార్థన ఎక్కడ ఉంది? పక్కవాడు ఎవడో ఉంటే వాడికి పూజ చేయాలి, వాడికి ప్రార్థన చేయాలి, వాడిని అడుక్కుని తినాలంటే వేరేమాట. మనల్ని మనమే అడుక్కు తినాలి. మనల్ని మనం ఎప్పుడైనా అడుక్కు తింటామా? చేయవలసింది చేస్తామంతే. మనల్ని మనం అడుక్కోం. మనల్ని మనం పూజ చేసుకుంటామా? చేసుకోం. శివుడు, పరమశివుడు తను పూజ చేసుకుంటున్నాడా? చేసుకోవటం లేదు. ఎందుకంటే ఆయన మమాత్మ సర్వభూతాత్మ స్థితికి చేరుకున్నవాడు. చేరుకున్న వాళ్ళకి పూజ లేదు, ప్రార్థన లేదు. ధ్యాన స్థితిలో ఉండడమే ఉంది, ఆత్మస్థితిలో ఉండడమే ఉంది. శరీరానికి చావు ఉంటుంది. పుట్టిన శరీరము చావక తప్పదు. కానీ ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. అజో అంటే పుట్టుక లేనిది, శాశ్వతోయం. ఈ ఆత్మ అనేది ఎప్పుడూ ఉండేది, ఇటర్నల్ వెరైటీ. ఆత్మస్థితిలో చేరిన వాళ్ళకి పూజ లేదు, ప్రార్థన లేదు. మానసిక పూజ లేదు, మానసిక ప్రార్థన కూడా లేదు. చిరునవ్వుతో ఉంటూ ఉంటాడు, సిద్ధివిదేశంగా ఉంటాడు, ఏదో వచ్చినా స్వీకరిస్తాడు. ఓహో ఇది కరెక్ట్ అని చెప్పేసి. అంతా మన మంచికే అంటాడు. చెడు జరిగింది కనుక పూజ చేయాలి, కొంత చెడు జరిగింది కనుక నేను ప్రార్థన చేయాలి అని ఏది కోరుకోడు. ఏది జరిగినా ఓకే, ఏది జరగకపోయినా ఓకే, ఎలా ఉన్నా ఓకే, ఎలా ఉండకపోయినా ఓకే, అంతా ఓకే. ఆత్మస్థితిలో ఉన్నవాడికి ఈ స్థితిలో ఉంటాడు. ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఈ ఆత్మస్థితిలో లేనివాడు ఐఆమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అని కొంతమంది, ఐఆమ్ ఓకే బట్ యు ఆర్ నాట్ ఓకే అని కొంతమంది, ఐఆమ్ నాట్ ఓకే బట్ యు ఆర్ ఓకే అని కొంతమంది ఉంటారు. 4 రకాలుగా ఉన్నారు. ఐఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే అనే స్థితిలో ఈ పూజలు, ప్రార్థనలు అన్నీ వస్తాయి. అంటే నువ్వు బాగా ఉన్నావు, నేను మటుకు బాగా లేను కనుక నేను అర్థిస్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయి, నేను నీ మీద ఆధారపడి ఉన్నాను. ఐఆమ్ నాట్ ఓకే బట్ యు ఆర్ ఓకే. అలాంటి వాళ్ళకి నిజమైన పూజ కావాలి, నిజమైన ప్రార్థన కావాలి. వాళ్ళే కనుక నిజమైన పూజలు, నిజమైన ప్రార్థన చేస్తే తప్పకుండా వాళ్ళకి సహాయం దొరుకుతుంది. కానీ ఎవరైతే ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే అనే స్థితిలో ఉంటారో వాళ్ళకి ప్రార్థన లేదు, పూజ లేదు. వాళ్ళు ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారు, ఆత్మస్థితిలో ఉంటారు. మమాత్మ సర్వభూతాత్మ అనే స్థితిలో ఉంటారు. వాళ్ళు పూజలు చేయరు, ప్రార్థనలు చేయరు. అలా ఉంటారు, అన్నింటినీ అంగీకరిస్తూ, అనుభవిస్తూ, సంతోషంగా అనుభవిస్తూ. ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే అనే స్థితిలో ఉన్నవారు. పునరపి జన్మం, పునరపి మరణం తప్పదు. అలా ఉండేంత వరకు ఆ యోగి యొక్క స్థితి వచ్చిన తర్వాత ఇంకా మనకి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే పాఠాలన్నీ నేర్చుకున్నాం.
మనిషి ఏ పాఠాలు నేర్చుకోవడం కోసం పుడతాడు? అంగీకారం అనే పాఠం నేర్చుకోవడం కోసము. పరిస్థితులను మార్చడం కోసం తాను పుట్టాడు. మారుతున్న పరిస్థితులు తాను ఆనందంగా ఉండడం కోసం పుడతాడు. అంతేగాని నేను బాగున్నాను కానీ నా పరిస్థితులు బాగాలేవు కాదు. నేను బాగున్నాను, నా పరిస్థితులు బాగున్నాయి. ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. నాలో నాకు మార్పు అనవసరం. ఎందుకంటే నేను ఆత్మ పదార్థాన్ని మార్పు లేనిది, సాక్షిగా ఉండేది ఎప్పుడు. మారే వస్తువు, నిరంతరం మారే వస్తువు ప్రకృతి. మారని వస్తువే పురుషుడు, ఆత్మ పదార్థం. ఆత్మ తన ద్వారా పుట్టిన మనస్సు, తన ద్వారా పుట్టిన బుద్ధి యొక్క కార్యకలాపాలను చూస్తూ సాక్షిభూత స్థితిలో ఉంటుంది ఆత్మ. పైలోకానికి ఈ లోకం వచ్చినప్పుడు ఆత్మ తనతో పాటు ఒక మనసును తెచ్చుకుంటుంది, ఒక బుద్ధిని తెచ్చుకుంటుంది. ఆ మనసుతో పరిపరి విధాల పరిస్థితిని సృష్టించుకుని దాంతో ఇమడలేక ఏడవలేక మొట్టమొదటిలో పనికిరాని పూజలు, పనికిరాని పనులు చేస్తూ దాని తర్వాత పనికొచ్చే పూజలు, పనికొచ్చే ప్రార్థన చేస్తూ తర్వాత వాటన్నిటి కూడా అతీతంగా ధ్యాన స్థితిలో ఉండడం నేర్చుకుంటుంది జన్మ పరంపరలో. సాధనతో సమకూరు పనులు ధరలోన. సాధన వదిలిపెడతాడు, ప్రార్థన వదిలిపెట్టేసి, పూజ వదిలిపెట్టేసి సాధనలో వస్తాడు. పూజ, ప్రార్థన అంటే ఇంకా నేలని అంటిపెట్టుకుని ఉండడమే. సాధన అంటే అంబరానికి ఎక్కడము, ఎగసిపోవడము. అప్పుడు ఏం చెప్తాడు? నో పూజ, నో ప్రార్థన, ఓన్లీ సాధన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ ద మాస్టర్స్ అండ్ ఆల్ ద గాడ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.